ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. దేవతలందరూ ద్వారకా నగరానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నారు. స్వామి, నీ అవతార లక్ష్యం పరిపూర్ణమయ్యింది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగింది, ఇంకా నీవు వైకుంఠధామానికి రావలసింది అని స్వామిని పిలవటానికి వచ్చారు. వచ్చి స్తోత్రం చేస్తున్నారు ఆ దేవతలందరూ. కాలస్వరూపుడవు నువ్వే, ఈ కాలాన్ని నియమించేటువంటి వాడవు. శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం ఇటువంటి కాలములన్నీ నీవే నడిపిస్తూ ఉన్నావు. నీ కాలానికి వేగానికి అడ్డే లేదు స్వామి. త్వత్తః పుమాన్ సమధిగమ్య యయాస్వవీర్యం ధత్తే మహాంతమివ గర్భమమోఘ వీర్యః సోయం తయానుగత ఆత్మన అండకోశం హైమం ససర్జ బహిరావరణైరుపేతం. సృష్టి ప్రారంభ సమయంలో హిరణ్యగర్భుడు నీ నుంచే శక్తిని పొందుతాడు. ఆ హిరణ్యగర్భుడి నుంచి మహత్ అనేటువంటిది ప్రకటించబడుతుంది. జగత్తునకు ఒక బీజం లాంటిది ఆ మహత్తు. ఆ మహత్తు ద్వారా ఈ హిరణ్యగర్భుడు సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని సృష్టిస్తాడు. ఈ బ్రహ్మాండం అనేది 7 ఆవరణలతో కూడి ఉన్నది. 7 రకాలైన ఆవరణములు ఈ బ్రహ్మాండం చుట్టూ ఉన్నాయి. అవి పంచభూతాలు, పృథివ్యప్తేజో వాయురు ఆకాశాలు, అదేవిధంగా మనస్సు, అహంకారము అనే పేరు కలిగినటువంటి 7 ఆవరణలు సమస్తమైన బ్రహ్మాండం చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ మహత్తు ద్వారా హిరణ్యగర్భుడు సృష్టిస్తున్నాడంటే దానికి మూల కారణం ఎవరు అంటే నువ్వే. నీ వల్ల శక్తిని పొందినటువంటి ఆ హిరణ్యగర్భుడు ఈ బ్రహ్మాండాన్నంతా ఈ విధంగా క్రమంగా సృష్టిస్తూ ఉన్నాడు. తత్తస్థుషశ్చ జగతశ్చ భవానధీశో యన్మాయయోత్థ గుణ విక్రియయోపనీతాన్ అర్ధాన్ జుషన్నపి హృషీకపతేన లిప్తః ఏన్యే స్వతః పరిహృతాదపి బిభ్యతి స్మ. హృషీకపతే ఇంద్రియములన్నింటినీ అధీనంలో ఉంచేటువంటి ఓ పరమాత్మ అని చక్కగా స్తోత్రం చేస్తూ ఈ చరాచరములైనటువంటి సృష్టి ఏదైతే ఉందో జగత్తు, స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు, దీనంతటికీ నీవే అధీశ, భవాన్ అధీశ, నీవే అధిపతివి. జగతః తస్థుషశ్చ అంటే స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టికి ఆధారం నువ్వే. నీ మాయాగుణముల చేతనే, సత్వరజస్తమో గుణముల చేతనే ఈ జగత్తంతా కూడా ఏర్పాటవుతూ ఉన్నది. ఈ ఇంద్రియాలన్నింటికీ కూడా నీవే అధిపతివై ఉన్నావు. అధిపతివైనంత మాత్రాన ఇంద్రియ సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవి నీకేమాత్రము అంటవు, వాటితో నీకే సంగము లేదు. ఇంద్రియముల ప్రయోజనాలు అంటే ఈ విషయభోగాలు ఏవైతే ఉన్నాయో అవేవి నీకు సంబంధం లేనివి. జీవులు మాత్రం వాటిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎప్పటి వరకు అయితే నిజమైనటువంటి నీ తత్వాన్ని తెలుసుకోరో, అంతటా పరమాత్ముడే ఉన్నాడనేటువంటి తత్వాన్ని, తమలో అంతర్యామిగా
ఆ పరమాత్ముడు ఆత్మస్వరూపుడై ప్రకాశిస్తున్నాడని నిజాన్ని ఎంతవరకు అయితే ఈ దేహధారులు తెలుసుకోరో అంతవరకు వాళ్ళు ఈ జగత్తులో కనిపించేటువంటి భిన్న భిన్న రూపాలన్నీ కూడా విభిన్నములే అనేటువంటి భావనతో అందరి యందు ఒకనిగా ఉన్నటువంటి నిన్ను గుర్తించలేక భయపడుతూ ఉంటారు. ఈ సంసార తాపత్రయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇది సామాన్యులకే కాదు, తపస్సంపన్నులైనటువంటి యోగులకు కూడా ఇటువంటి పరిస్థితి అప్పుడప్పుడు తప్పదు. మహాయోగులను కూడా భ్రమింపజేసేటువంటి మాయాగుణములు నీవి. స్మాయావలోకలవదర్శిత భావహారి భ్రూమండల ప్రహిత సౌరత మంత్రసౌండై పత్న్యస్తు షోడశ సహస్రమనంగ బాణై యస్యేంద్రియం విమధితుం కరణై న విభవ్యః. 16,000 మంది రాజకుమార్తెలు నిన్ను వరించారు కదా స్వామి, నీ పత్నులై ఉన్నారు. వాళ్ళందరూ చాలా సౌందర్యవతులు, ఎంతో అందం కలిగినటువంటి వాళ్ళు చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. అలాగే భ్రూవికారాలు చూపిస్తూ ఉంటారు. కడగంటి చూపులతో నవ్వుతూ చక్కగా చమత్కారమైనటువంటి సంభాషణలతో నీ సన్నిధికి చేరుకుంటూ ఉంటారు. ఇలా మనస్సుని దోచేటువంటి చక్కని ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ మన్మథుడు ఎలాగైనా సరే నిన్ను వశం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ మన్మథుని యొక్క బాణముల వంటి ఆలింగనాదులతో నిన్ను ఆకర్షించాలని ఆ పత్నులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నీవు ఏమాత్రము ఉద్విగ్నతకు కానీ మోహానికి కానీ లోను కావు. అటువంటి దివ్యమైనటువంటి స్వరూపుడవు నీవు. విభ్యస్తవామృత కథోదవహా స్త్రిలోక్యాః పాదావనేజ సరితశమలాని హంతుం ఆనుశ్రవం శృతిభిరంఘ్రిజ మంగసంగైః తీర్థద్వయం శుచిషదః త ఉపస్పృశంతి. గంగానది సహజంగా సమస్తమైన పాపాలని పోగొడుతుంది. ఎవరైతే గంగానదిలో పవిత్రంగా స్నానం ఆచరిస్తారో వాళ్ళ పాపాలన్నీ పోతాయి అని చెబుతూ ఉంటారు కదా. ఆ గంగానది నీ పాదముల నుంచే ఉద్భవించింది. ఆ గంగానదే కాకుండా అమృతతుల్యమైనటువంటి నీ గాథలు, దివ్యమైనటువంటి నీ కథలు ఏవైతే ఉన్నాయో అవి శ్రవణం చేస్తే ఆ గాథలనబడేటువంటి తీర్థము కూడా ఒక స్నానం లాంటిది. ఆ గాథలను శ్రవణం చేయుట అనే తీర్థస్నానం ద్వారా కూడా సమస్తమైన పాపాలు పోతాయి. గంగలో మునిగితే ఎంత పవిత్రత చేకూరుతుందో నీ దివ్యమైనటువంటి గాథలను శ్రవణం చేస్తే అంత పవిత్రత చేకూరుతుంది. కాబట్టి ఎవరైతే నిజమైన శుద్ధిని కోరతారో వాళ్ళు గంగలోనూ స్నానం ఆడతారు, దివ్యమైన నీ గాథల్ని శ్రవణం చేస్తూ ఉంటారు. దివ్యమైన నీ కీర్తులు అనబడేటువంటి తీర్థములను తమ చెవుల ద్వారా శ్రవణం చేస్తూ ఉంటారు. గంగలో స్నానం చేయటం, నీ గాథలను శ్రవణం చేయటం ఈ రెండూ సమానమే. ముక్తికి ఈ రెండు కారణములే అని దేవతలు ఇంత గొప్పగా ఆ శ్రీకృష్ణుణ్ణి చక్కగా స్తుతించిన తర్వాత శ్రీ సుకౌవాచ ఇత్యభిష్టూయ విబుధైః శేషః శతధృతిర్హరిం అభ్యభాషత గోవిందం ప్రణమ్యాంబరమాశ్రితః. ఈ విధంగా దేవతలందరి చేత కృష్ణ పరమాత్మ స్తుతింపబడ్డాడు. ఆయన ఎంతో సంతోషించాడు. దేవతల్లా స్తుతించిన తర్వాత బ్రహ్మగారు ప్రత్యేకంగా ఆకాశంలో నిలబడి ఆ శ్రీకృష్ణునికి నమస్కరించి వినయపూర్వకంగా కృష్ణస్వామితో ఇలా అంటూ ఉన్నారు. అంబరమాశ్రిత ప్రణమ్య గోవిందం అభ్యభాషత. ఆకాశంలో నిలిచి ఆ కృష్ణునకు నమస్కరించి ఇలా మాట్లాడుతున్నారు. బ్రహ్మోవాచ భూమేర్భారావతారాయ పురా విజ్ఞాపితః ప్రభో త్వమస్మాభిరశేషాత్మన్ తత్తథైవోపపాదితం. ఓ స్వామి శ్రీకృష్ణ స్వరూప, నీవు వైకుంఠవాసివైన శ్రీ మహావిష్ణువే కదా. భూమి యొక్క భారాన్ని పోగొట్టడం కోసం కృష్ణస్వామిగా ఈ భూమి మీద నీవు అవతరించావు. ఎందువల్లంటే నీవు అవతరించక ముందే మేము వచ్చి నిన్ను ప్రార్థించాం. భూభారం ఎక్కువైపోయింది స్వామి, నీవు భూమి మీద అవతరించవలసిందే, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయవలసిందే అని మా విన్నపాలను అనుసరించి నీవు చక్కగా మానవ రూపంలో కృష్ణస్వామిగా అవతరించావు. ఆ కార్యాన్నంతా చక్కగా నిర్వహించావు. త్వం అస్మాభిః అశేషాత్మన్,
అన్నిటికీ ఆత్మస్వరూపుడమైనటువంటి ఓ పరమాత్మ, తత్తథైవోపపాదితం, మేమేవైతే నీ దగ్గర విన్నవించుకున్నామో తదనుగుణంగా నీవు తగినటువంటి పనంతా పూర్తి చేసేశావు. మానవునిగా అవతరించి భూభారం తొలగిపోయింది. ధర్మశ్చ స్థాపిత సత్సు సత్యసంధేషు వైత్వయ కీర్తిశ్చ దిక్షు విక్షిప్త సర్వలోకమలాపహ. ధర్మాన్ని నిలబెట్టావు. సత్పురుషులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యందు ధర్మము స్థిరంగా ఉండే విధంగా నీవు చేశావు. సమస్తమైనటువంటి దిక్కుల యందు దివ్యమైన పవిత్రమైన స్వచ్ఛమైనటువంటి నీ కీర్తి చక్కగా వ్యాపింపజేయబడింది. జగద్గురువు శ్రీకృష్ణ స్వామి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేశాడు, ధర్మాన్ని స్థాపించాడు అనేటువంటి కీర్తి అన్ని వైపులా వ్యాపించింది. కాబట్టి అవతీర్య యదోర్వంశే బిభ్రద్రూపమనుత్తమం కర్మాణ్యుద్ధామవృత్తీని హితాయ జగతో అకృధాః. ఈ యదువంశాన్ని ఎంచుకున్నావు నీవు అవతరించటానికి. ఆ విధంగా యదువంశంలో అవతరించినటువంటి వాడవై దివ్యమైన ఈ కృష్ణస్వరూపాన్ని ధరించి ఎన్నో అద్భుతమైనటువంటి కర్మలను ఆచరించావు, లీలల్ని చూపించావు, దుష్ట శిక్షణ చేశావు. ఇతరులెవరూ చేయలేనటువంటి అనన్యసాధ్యమైనటువంటి ఎన్నో బృహత్తరమైనటువంటి లీలలన్నింటినీ పరాక్రమములను నీవు చూపించావు. దేనికోసము అంటే జగతో హితాయ అకృధా, జగత్తు యొక్క మేలు కోసమే ఇదంతా నీవు చేశావు స్వామి. యానితే చరితానీశ మనుష్యాః సాధవః కలౌ శృణ్వంతః కీర్తయంతశ్చ తరిష్యంతి అంజసాతమః. నీ లీలలు చరిత్రలు ఎలాంటివంటే ఈ భూలోకంలో నీవు ప్రదర్శించినవి. ఆ చక్కని లీలలను ఓ పరమాత్మ ఏ మానవులైతే చక్కగా శ్రవణం చేస్తూ ఉంటారో కలియుగంలో వాళ్ళు సాధువులై నీ లీలల్ని కీర్తిస్తూ చక్కగా శ్రవణం చేస్తూ తేలికగా అజ్ఞానం అనే అంధకారాన్ని దాటి నిన్ను చేరుకోగలుగుతారు, తరించిపోతారు, మోక్షాన్ని సాధిస్తారు. ఈ లీలలన్నీ వర్ణింపబడడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే మహర్షుల యొక్క అనుగ్రహం మన యందు. ఆ దివ్యమైనటువంటి స్వామి యొక్క లీలల్ని పఠించటం ద్వారా, శ్రవణం చేయటం ద్వారా అజ్ఞానం అనే అంధకారాన్ని దాటి పరమాత్మను చేరుకోవచ్చు. అదే ఇందులో ఉన్న సారాంశం అని చెబుతున్నారు బ్రహ్మగారు. యదువంశే అవతీర్ణస్య భవతః పురుషోత్తమ శరచ్ఛతం యతీయాయ పంచవింశాధికం ప్రభు. స్వామి, నీవు చాలా లీలలు చూపించావు. ఈ భూమి మీద నీవు అవతరించి ఎంతకాలమైందంటే కృష్ణునిగా 125 సంవత్సరాలు పరిపూర్ణమయ్యాయి. శరచ్ఛతం యతీయాయ పంచవింశాధికం ప్రభు. 25 ఎక్కువగా 100 అంటే 125 సంవత్సరాలు నీవు ఈ భూమిపై అవతరించటం పూర్తయిపోయింది. అవతరించి 120 సంవత్సరాలు అయ్యింది. నాధునాతే అఖిలాధార దేవకార్యావశేషితం. దేవతల యొక్క కార్యం కోసమే నీవు ఈ మానవ రూపంలో ఇక్కడ అవతరించావు. నీవు వైకుంఠవాసివైన శ్రీ మహావిష్ణువే. నీవు వచ్చినటువంటి పని ఏమాత్రం మిగలకుండా పరిపూర్ణమైంది. దేవకార్యము నిర్విఘ్నంగా పరిసమాప్తమైనది. నీవు ఎందువల్ల అవతరించావో ఆ అవతారం అనేటువంటి చక్కటి కార్యము నిర్విఘ్నంగా నిర్వహింపబడింది. కులంచ విప్రశాపేన నష్టప్రాయమభూదిద్దం. ఇక యదువంశంలో కూడా కొంతమంది దుష్టులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మహర్షుల శాపం ప్రాప్తించింది. ఆ మహర్షులు ఇచ్చినటువంటి శాపం వల్ల యదువంశం కూడా నశించినట్లే. కులంచ విప్రశాపేన, ఆ విప్రుల యొక్క శాపం చేత నష్టప్రాయం నశించినట్లే. అందులో ఉన్నటువంటి ఉద్ధతులకు కూడా తగిన పరాభవం జరిగినట్లే. కాబట్టి ఇక నీవు చేయవలసింది ఏమీ లేదు. తతస్వధామ పరమం విశస్వ యది మన్యసే సలోకాన్ లోకపాలాన్నః పాహి వైకుంఠ కింకరాన్. కాబట్టి ఇక నీవు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వైకుంఠంలో ప్రవేశించు. విశస్వ, పరమ పవిత్రమైనటువంటి వైకుంఠంలో నీవు ప్రవేశించు నీకిష్టమైతే. యది మన్యసే, నీవు అంగీకరించినట్లయితే. ఈ లోకపాలకులు ఇంద్రాదులు
నేను ఇతరులైనటువంటి సమస్తమైన ప్రజాపతులు దేవర్షులు వీళ్ళందరినీ, అదేవిధంగా నీ పార్షదులు నీ కింకరులు సేవకులు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు నీ కోసం. కాబట్టి నీవు వైకుంఠంలో ప్రవేశించి ఈ అవతార పరిసమాప్తి గావించి మమ్మల్ని అనుగ్రహించవలసింది, వైకుంఠానికి విచ్చేయవలసింది ఓ జగన్నాథ అని ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణస్వామిని బ్రహ్మగారు ఆహ్వానిస్తున్నారు. శ్రీ భగవానువాచ, అప్పుడు కృష్ణ పరమాత్మ అంతా విని ఇలా అంటున్నారు. అవధారితమే తన్మే యదార్థ విబుధేశ్వర కృతం వః కార్యమఖిలం భూమేర్భారావతారిత. నిజమే, మీరన్నమాట నాకు బాగా అర్థమైనది, నేను తెలుసుకున్నాను. మీరు చెప్తున్న విషయం నాకు అర్థమైంది. మీరు అన్నట్లుగానే కార్యమంతా సాధింపబడింది, భూభారమంతా తొలగింపబడింది. తదిదం యాదవకులం వీర్య శౌర్య శ్రియోద్ధతం లోకం జిఘృక్షత్ రుద్ధం మే వేల ఏవ మహార్ణవ. ఇక నేను ఏ వంశంలో అయితే అవతరించానో ఆ యాదవ వంశంలో, యదు వంశంలో కూడా కొంతమంది తమ పరాక్రమంతోనూ శౌర్యంతోనూ బాగా వాళ్ళు ఉద్ధతులై గర్విష్ఠులై ఉన్నారు. వాళ్ళందరూ లోకానికి అపకారం చెయ్యకుండా నేనే అడ్డుపడి నిలబడి ఉన్నాను. నా వల్ల వాళ్ళెవ్వరూ ఆ లోకానికి అపకారం చెయ్యలేకపోతున్నారు. ఎలాగా అంటే, ఒడ్డనేటువంటిది సముద్రాన్ని ముందుకు రాకుండా ఎలాగైతే ఆపుతూ ఉంటుందో, అదేవిధంగా నేను కూడా ఒక చెలియల కట్టవలే నిలిచి ఆ సాగరం లాంటి ఉద్ధతులు లోకం మీద పడి లోకాన్ని నాశనం చేయకుండా నేను రక్షిస్తూ ఉన్నాను. యద్య సంహృత్య దృప్తానాం యదూనాం విపులంకులం గంతాస్మ్యనేన లోకోయం ఉద్వేలేన వినంక్ష్యతి. ఒకవేళ నేను గనక సంపూర్ణంగా ఈ యదువంశం కూడా పూర్తిగా నశించకుండా నేను ఈ భూలోకాన్ని విడిచిపెట్టి గనక వైకుంఠానికి వచ్చేసినట్లయితే, మరలా ఈ యదువంశంలో ఉన్నటువంటి ఈ గర్విష్ఠులు గనక లోకం మీద పడి లోకానికి నాశనం చేస్తే మళ్ళా రక్షించటం కష్టమైపోతుంది. గంతాస్మ్యనేన లోకోయం ఉద్వేలేన వినంక్ష్యతి. మర్యాద తెలియనటువంటి కొంతమంది ధూర్తులు మళ్ళీ ఈ లోకంలో భూమికి అపకారం తలపెడితే, మళ్ళీ అరాచకం ప్రబలితే ఎలాగా? అందువల్ల సంపూర్ణంగా దుష్టులనేవాళ్ళు లేకుండా చేసిన తర్వాత నేను తప్పకుండా అక్కడికి వచ్చేస్తాను. ఇదానీం నాశ ఆరబ్ధ కులస్య ద్విజశాపతః యాస్యామి భవనం బ్రహ్మన్ ఏతదంతే తవానఘ. మీరన్నట్లుగా మహర్షుల యొక్క శాపం వల్ల ఇప్పుడే యదువంశ పతనం కూడా ప్రారంభమయ్యింది. ఆ పతనం ఏదో అయిపోయిన తరువాత తప్పనిసరిగా మీరు చెప్పినట్లుగానే నేను ఇక్కడి నుంచి బయలుదేరి నా పరంధామమునకు వైకుంఠానికి నేను తిరిగి వచ్చేస్తాను. ఓ అనఘ, ఓ పవిత్రుడవైనటువంటి ఓ బ్రహ్మ, నేను చెప్పేది వింటున్నావు కదా. ఆ మహర్షుల శాపం వల్ల ప్రారంభమైన యదువంశ పతనం సంపూర్ణమైన తరువాత నేను వైకుంఠానికి వచ్చేస్తాను అని చెప్పారు. శ్రీ సుకౌవాచ ఇత్యుక్తో లోకనాథేన స్వయంభూ ప్రణిపత్యతం సహదేవ గణైర్దేవ స్వధామ సమపద్యత. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఈ విధంగా బ్రహ్మాది దేవతలందరితో విషయాన్ని వివరించి చెప్పారో, వెంటనే ఆ దేవతలు బ్రహ్మగారితో కలిసి ఆ శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి కృష్ణస్వామికి నమస్కరించి అక్కడి నుంచి వాళ్ళ స్థానాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. అథ తస్యాం మహోత్పాతాన్ ద్వారవత్యాం సముత్థితాన్ విలోక్య భగవానాహ యదువృద్ధాన్ సమాగతాన్. ద్వారకా నగరంలో కూడా ఎన్నో రకములైన ఉత్పాతాలు కనిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే ఈ యదువంశం కూడా నశించిపోతుందన్నటువంటి సూచనలు, అపశకునాలు దృగ్గోచరమవుతున్నాయి. అవన్నీ చూచి యదువంశంలో ఉన్నటువంటి పెద్దలందరితోనూ శ్రీకృష్ణ స్వామి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు కృష్ణుడి దగ్గరికి. యదువంశంలో ఉన్న పెద్దలతో కృష్ణుడు ఇలా అన్నారు. శ్రీకృష్ణ ఉవాచ ఏతే వై సుమహోత్పాతాః వ్యుత్తిష్ఠంతీహ సర్వతః శాపశ్చ నః కులస్య ఆసీత్ బ్రాహ్మణేభ్యో దురత్యయః. ఓ యదువంశ వీరులారా, పెద్దల్లారా, చూడండి, ఎన్నో రకములైనటువంటి అపశకునాలు ఉత్పాతాలు కూడా ఈ ద్వారకా నగరంలో కనిపిస్తూ ఉన్నాయి ఋషుల శాప ప్రభావం వల్ల.
కాబట్టి ఇప్పుడు మనం ఏం చెయ్యాలనేటువంటి ఆలోచన చెయ్యాలి. ఉత్పాతాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. నవస్తవ్యమిహాస్మాభిః జిజీవిషుభిరార్యకాః ప్రభాసం సుమహత్పుణ్యం యాస్యామో అద్యైవ మాచిరం. ఇక మనం ఈ ద్వారకా నగరంలో ఉండకూడదు. ఇక్కడి నుంచి బయలుదేరి మనందరము ప్రభాస క్షేత్రానికి చేరుకుందాము. అది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము. మనందరం జీవించాలంటే ఇక్కడి నుంచి ప్రభాస క్షేత్రానికి వెళ్ళిపోవాలి, ఈనాడే వెళ్ళిపోవాలి అని శ్రీకృష్ణ స్వామి వాళ్ళకి సూచించారు. యత్ర స్నాత్వా దక్షశాపాత్ గృహీతో యక్ష్మణోడురాట్ విముక్తః కిల్ విషాత్ సద్యః భేజే భూయః కలోదయం. ప్రభాస క్షేత్రం దగ్గర చంద్రుడు దక్షుని యొక్క శాపం వల్ల క్షయరోగాన్ని పొందినటువంటి వాడై అక్కడ పవిత్రమైనటువంటి తీర్థంలో స్నానం ఆచరించడం ద్వారా ఆ క్షయవ్యాధిని పోగొట్టుకుని మళ్ళీ క్రమంగా తన యొక్క 16 కళలను క్రమక్రమంగా పొందుతున్నాడు. అంత గొప్పది ప్రభాస క్షేత్రము. అక్కడ ఆయన స్నానమాచరించడం చేతనే దక్ష ప్రజాపతి ఇచ్చినటువంటి శాపం నుంచి విముక్తుడయ్యాడు చంద్రుడు. అటువంటి ప్రభాస క్షేత్రానికి మనందరం బయలుదేరి వెళ్ళిపోదామని కృష్ణస్వామి యదువీరులతో పెద్దలతో చెబుతూ ఉన్నారు. వయంచ తస్మిన్నాప్లుత్య తర్పయిత్వా పితॄన్ సురాన్ భోజయిత్వో శిజో విప్రాన్ నానా గుణవతాంధస. మనం కూడా వెళ్ళి ఆ ప్రభాస క్షేత్రంలో పవిత్రమైనటువంటి స్నానములను ఆచరించి దేవతలకు పితృదేవతలకు తర్పణాలిద్దాము. అదేవిధంగా చక్కని భోజనంతో రుచికరమైనటువంటి భక్ష్యాలతో పదార్థాలతో బ్రాహ్మణోత్తములైనటువంటి వారందరినీ భుజింపచేద్దాము. ఇది మనకి పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఋషుల శాప ప్రభావం ఏదైతే ఉందో అది కొంతవరకు ఉపశమించే అవకాశం ఉంది. తేషు దానాని పాత్రేషు శ్రద్ధయోప్త్వా మహాంతి వై వృజినాని తరిష్యామో దానైః నవుభిర్వార్ణవం. అక్కడ యోగ్యులైనటువంటి వాళ్ళకి దాన ధర్మాలు చేసి శ్రద్ధగా మనం పాపం ఏదైతే ఉందో ఆ పాపాలన్నింటినీ పోగొట్టుకుందాము, తరిద్దాము దానముల చేత. ఒక నావతో ఏ విధంగా సముద్రాన్ని దాటతామో దానములనేటువంటి నావ ద్వారా పాపములనేటువంటి సముద్రాన్ని మనం అధిగమిద్దాము. మనం చేసేటువంటి దానములు ఎలాంటివి అంటే భవిష్యత్తులో మనకి పుణ్య పరంపరలను అందించేటువంటి విత్తనముల వంటివి. విత్తనాల్ని నాటితే అవి మహావృక్షములైనట్లుగా మనం నాటేటువంటి విత్తుల వంటి ఈ దానాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి గొప్ప వృక్షములలాగా అభివృద్ధి చెంది మనని రక్షిస్తాయి. అందువల్ల మనం ఇప్పుడే ప్రభాస క్షేత్రానికి వెళ్ళి దాన ధర్మాలు చేద్దాము అని శ్రీకృష్ణ స్వామి ఆ యదువీరులందరితో పెద్దలతో తెలియజేస్తూ ఉన్నారు. ద్వారకా నగరంలో ఎన్నో ఉత్పాతాలు కనిపిస్తూ ఉన్నాయి అని శ్రీకృష్ణుడే స్వయంగా చెబుతూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo